Hello cuties, welcome back to our channel Chinni Prapancham. So today we are unboxing washing machine. Okay na? Chalo washing machine unbox చేద్దాం రండి. ఈ మిషన్ అయితే ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మా ఫ్రెండ్ అయితే ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఎండింగ్లో. సో ప్లీజ్ డూ చెక్అవుట్. లో ఎవరికైనా వాషింగ్ మిషన్ యూస్ చేయడంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్ మేమైతే చదివేసి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రెడీగా ఉన్నాం. వాషింగ్ మిషన్ లోపల ఇంకేమేమి వచ్చాయో ఐటమ్స్ అని చెక్ చేస్తున్నాం ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ మా ఫ్రెండ్ ఇన్ డీటెయిల్డ్గా పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్లీజ్ డూ వాచ్. ఓకే, ఇందులో వేస్ట్ వాటర్ వెళ్తాయా? ఇదేమో ట్యాప్కి పెట్టేసేయాలి, ఇది ట్యాప్కి పెట్టాలి. ఇదేమో మన దానికి వాషింగ్ మిషన్కి అటాచ్, ఇది ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ఇదేమో ట్యాప్కి ఫిట్ చేయాలి. సో ఇది ఆటోమేటిక్ కాబట్టి మన వాటర్ లెవెల్ అనేది ఇంకా అదే చూసేసుకుంటుంది. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి సెట్టింగ్స్ చూస్తే ఫస్ట్ నార్మల్గా ఆన్ చేయనా, ఇది పవర్ బటన్. ఇక్కడ మనం వాటర్ లెవెల్ ఫిక్స్ చేయొచ్చు. చూస్తే ఇక్కడ మీకు కనిపిస్తుంది లెవెల్ 1, లెవెల్ 4, 3 to 4 2 టైం. ఇప్పుడు ఫస్ట్ టైం నొక్కినప్పుడు లెవెల్ 3 వస్తుంది, సెకండ్ టైం మళ్ళీ నొక్కినాం కదా లెవెల్ 4 వస్తుంది అనమాట. సో లైక్ వైజ్ లెవెల్ 5 మళ్ళీ నొక్కితే లెవెల్ 6. నెక్స్ట్ ప్రోగ్రామ్ అంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ఉంటాయి కదా, అంటే సమ్ ఎక్కువ డర్టీగా ఉన్నవి అట్లా. సో స్టాండర్డ్ లాగా ఒకటి, క్విక్ వాష్ ఒకటి, నెక్స్ట్ జీన్స్ అవేమైనా వేసుకున్నప్పుడు అది, జీన్స్కి వేరే ఈకో. నెక్స్ట్ టబ్ క్లీన్ అంటే మనం అప్పుడప్పుడు వాషింగ్ మిషన్ కూడా క్లీన్ చేస్తాం కదా, సో టబ్ క్లీన్. నెక్స్ట్ సింథటిక్, అక్వాసేఫ్ ఇట్లా అనమాట. సో సేమ్ ఇది కూడా అంతే. శారీస్ లేదా ఇక్కడ? నాకు తెలిసి అది మనం ఐదర్ స్టాండర్డ్ ఆర్ క్విక్ వాష్లో వేయొచ్చు. ఇంకా యాక్చువల్గా సింథటిక్ శారీస్ ఉంటాయి కదా, ఇంకా ఆ క్లాత్ని బట్టి ఏవైనా వేయొచ్చు. సేమ్ ఇది ఎట్లా అంటే ఇప్పుడు ఫస్ట్ టైం నువ్వు క్లిక్ చేసినప్పుడు స్టాండర్డ్కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఈకో పోయింది, మళ్ళీ టబ్ క్లీన్ అట్లా అనమాట. ఇక్కడ ఏమో మనం 2 క్లిక్స్ ఇస్తే ఒక క్లిక్ ఏమో లెవెల్ 1, ఒక క్లిక్ లెవెల్ 2 కదా. ఇక్కడ అలా కాదు, ఇలా ఫస్ట్ క్లిక్స్ ఏమో జీన్స్, వులెన్, క్విక్ వాష్ అండ్ స్టాండర్డ్. సెకండ్ క్లిక్స్ ఈకో, టబ్ క్లీన్, సింథటిక్, అక్వాసివ్ అలా అనమాట. నెక్స్ట్ ప్రాసెస్, మనమే ఇప్పుడు క్లోత్స్ సోప్ చేసుకోవచ్చు, వాష్ చేసుకోవచ్చు, రిన్స్, స్పిన్. సో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి వస్తాయి అన్నమాట. ఫస్ట్ నార్మల్గా ఎవరివైనా సోప్ చేయాలి అనుకుంటాం, దెన్ వాష్, దెన్ రిన్స్, దెన్ స్పిన్. ఓకే, ఇప్పుడు మనకు అన్నీ కావాలి అంటే అన్నీ ఒకసారి చూస్తే అర్థమైపోద్ది. ఇప్పుడు నేను ఈ సెలెక్ట్ చేసుకున్న దానికి నాకు 55 minutes టైం పడుతుంది అని చూపిస్తుంది. సో వన్స్ నేను ఇక్కడ క్లాత్స్ వేసేసి ఈ టైం సెట్ చేసి ఆన్ చేసాను అనుకో, స్టార్ట్ చేసి 55 minutes వరకు మనకు స్పిన్ అయిపోతుంది కదా మొత్తం. ఇంకా మనం 55 minutes దీన్ని వదిలేసినామంటే మనకి స్పిన్ వాష్ అయిపోయి స్పిన్ అయిపోయి రెడీగా ఉంటాయి. ఓకే, రెడీ టు డ్రై అనమాట. ఓకే, ఇక్కడ డ్రైయర్ ఏం లేదు, ఓన్లీ స్పిన్ వరకు ఉంది. ఇక్కడ మనం 1 స్టార్ట్ చేసామనుకో ఇంకా స్టార్ట్ అయిపోతుంది. మనకు మధ్యలో పాజ్ చేసుకోవాలి అంటే సేమ్ ఇదే బటన్, మళ్ళీ పాజ్ చేసి ఇన్ కేస్ ఏమైనా యాడ్ చేయాలి అనుకుంటే చేయవచ్చు, అంతే అనమాట. నెక్స్ట్ ఇందులో చూస్తే ఇక్కడ ఇప్పటిదాకా ఒకటి చెప్పలేదు, ఇది డిలేది అనమాట. అంటే
మనకి ఎన్ని అవర్స్ తర్వాత ఈ ఆపరేషన్ అనేది కంప్లీట్ అవ్వాలి అనేది మనం ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. లైక్ దిస్. ఓకే 3-4 అవర్స్ అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు వేస్తావు, ఇప్పుడు 1 అవర్లో అయిపోయింది అనుకో, నువ్వు ఇప్పుడు మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళిపోతావు కదా, ఇప్పుడు 1 అవర్లో అయితే ఆ క్లోత్స్ అనేవి ఇందులోనే ఉండిపోతాయి. సో స్మెల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు నువ్వు 5 అవర్స్ పెట్టినావు, 5 అవర్స్ తర్వాత నువ్వు ఇంటికి వచ్చేసరికి నీకు ఇవి వాష్ అయి ఉండాలి అనుకో. సో నువ్వు 5 అవర్స్ పెట్టు మెల్లమెల్లగా. 5 అవర్స్ కదా, సో ఇప్పుడు 55 మినిట్స్ ఉంది కదా, ఆఫ్టర్ 5 అవర్స్ నువ్వు సెలెక్ట్ చేసుకున్నవన్నీ స్టార్ట్ అవుతాయి. సో ఫర్ ద 6th అవర్కి నీకు ఇవి వాష్ అయ్యి రెడీగా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నువ్వు మార్నింగ్ 6:30కి వెళ్తావు కదా, 9:30కి ఆఫీస్కి వెళ్ళినాం అనుకో, 6:30 వరకు మనకు వస్తాము. సో మనం 5:30కి ఈ ఆపరేషన్ స్టార్ట్ అవ్వాలి, 6:30 వరకు అయిపోతుంది. సో 5:30 ఎప్పుడవుతుంది కౌంట్ చేసుకోవాలి, 7 అవర్స్ కదా. సో 7 అవర్స్ ఆర్ 8 అవర్స్, 8 అవర్స్కి ఇది స్టార్ట్ అవుతుంది. సో నువ్వు ఇంటికి వచ్చేసరికి అప్పటికి ఇవి ఫ్రెష్గా క్లీన్ అయి ఉంటాయి అన్నమాట. అర్థమైంది? అలా నెక్స్ట్ ఓకే, ప్రాసెస్ అయిపోయింది, క్లాత్ చేయడం అయిపోయింది. నెక్స్ట్ డిటర్జెంట్ ఎక్కడ వేసుకోవాలి మనం? అంటే డిటర్జెంట్ లోపల డిటర్జెంట్ ఆర్ సాఫ్ట్నర్ ఎనీథింగ్ ఇక్కడ ఇది ఉంది కదా, వీ హ్యావ్ వన్. ఇక్కడ సాఫ్ట్నర్ ఇది, కానీ మరి బయటకు ఎట్లా వస్తుందో, మేబీ ఇక్కడ నుంచి వాటర్, ఓకే వాటర్ ఇందులో నుంచి వచ్చి వెళ్ళిపోతాయి. ఓకే ఇందులో మనకు కావాల్సిన డిటర్జెంట్ వేసేసుకొని మనం ఇక్కడ మళ్ళీ ఫిట్ చేసేసాం అనుకో, పెట్టేస్తామా, మనకు వాటర్ ఫ్లో అనేది ఇక్కడ నుంచి వస్తుంది. వచ్చి ఫస్ట్ ఈ టబ్లో పడతాయి వాటర్, ఈ టబ్లో నుంచి ఫ్లో అయ్యి కింద పడతాయి. సో అప్పుడు మనకి లిక్విడ్ అనేది వాటర్తో మిక్స్ అయిపోయి వస్తుంది. ఓకే, టోటల్ లిక్విడ్ ఒకటేసారి క్లాత్స్కి పడకుండా విత్ వాటర్ అది డైల్యూట్ అయ్యి ఈచ్ మనకి ఇంకా ఈవెన్గా ఎక్కువ. ఇప్పుడు ఒకటేసారి లిక్విడ్ వచ్చేసింది అనుకో, మనకి క్లాత్స్ ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, మెల్లిమెల్లిగా ఒక్కొక్కసారి అట్లా వచ్చేసి క్లీన్ అయిపోతుంది. నాకు తెలిసి ఇంకా సాఫ్ట్నర్ కూడా ఇందులోనే పోయొచ్చేమో ఆఫ్టర్ లైక్ వీ కెన్ పాజ్ కదా, ఇక్కడ వాష్ అయిపోయి వైల్ రిన్స్ మనం అప్పుడు ఒకసారి తీసి మనం సాఫ్ట్నర్ పోయొచ్చేమో. నాకు కూడా తెలియదు, అంటే మాకు కూడా కొత్త, ఇది మేము ఇప్పుడే చూస్తున్నాం. ఇదేంటో మరి, ఇది ఎవరికైనా తెలిస్తే చెప్పండి. కానీ చాలా తక్కువ బడ్జెట్లో మనకి ఇన్ని ఆప్షన్స్ రావడం చాలా బెస్ట్ అని నేను అంటున్నాను. దిస్ ఈజ్ అబౌట్ అవర్ వాషింగ్ మిషన్. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్. అండ్ ఇంకేమైనా మీకు మేము చెప్పిన వాటిలో అర్థం అవ్వకపోయినా ప్లీజ్ డూ కామెంట్, వీ విల్ రిప్లై. అంటే మేము కూడా ఏమైనా మిస్టేక్ చెప్పుకుంటే మాకు కూడా చెప్పండి. అంటే మాకు కూడా ఇది కొత్తగానే కదా, మేము నార్మల్గా సెమీది వాడినాం, ఇప్పుడు ఫుల్లీ ఆటోమేటిక్ ఈ కంపెనీది వాడడం ఇదే ఫస్ట్ టైం. సో మాకు కూడా ఇప్పుడే మేము కూడా మాన్యువల్ చూసి అట్లా తెలుసు. ఇక్కడ చూసారా 10 years మోటార్ వారంటీ అండ్ 2 years ప్రోడక్ట్ వారంటీ అన్నారు. దిస్ ఈజ్ ఫుల్లీ ఆటోమేటిక్. అది ఇంకేమైనా డీటెయిల్స్ మేము మిస్ అయినా, ఎనీథింగ్ రాంగ్ చెప్పినా ప్లీజ్ డూ కామెంట్, కరెక్ట్ చేయండి. కరెక్టర్స్ ఇఫ్ యు ఆర్ రాంగ్. ఓకే గైస్, చలో సబ్స్క్రైబ్ చేసుకోండి. టబ్ క్లీన్ ఎట్లా చేసుకోవాలి, ఇంకో ఎట్లా చేసుకోవాలి అని డౌట్ ఉంటుంది కదా. సో మనం కూడా అంటే టబ్ క్లీన్ అనేది ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్కి ఒకసారి చేసుకోవాలి మనం. అది కూడా మేము చేసినప్పుడు వీడియో పెడతాం, చూడండి. ఓకే బాయ్ గైస్.